హలో అండి. సరదాగా కేక్ తీసుకుందామని జస్ట్ బేక్‌కెళ్ళామండి. ఇంకా ఈ జస్ట్ బేక్‌లో ఏం కేక్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే డబుల్ చాక్లేట్ కేకు తీసుకున్నాము. చాలా కేక్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఒక అరకిలో డబుల్ చాక్లేట్ కేక్ తీసుకున్నాను. విత్ 100 రూపీస్ అంట. సర్లే నేను ఒక్కదాన్నే కదా తినేదని ఈ డబుల్ చాక్లేట్ కేకు తీసుకున్నాను. చూసారా ఈ చివరుంది ఇదేను. ఈ డబుల్ చాక్లేట్ కేక్ తీసుకొని నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చి దీన్ని ఓపెన్ చేస్తూ కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ కేక్ మీద మా అమ్మాయి సరదాగా రోజా రాణి మన వ్లాగ్స్ అని రాయించింది. దానికో చిన్ని లవ్ సింబల్ కూడా వేయించింది. నేనెందుకులే చిన్ని అంటే ఊరినే ఏయిద్దమ్మా ఛానెల్ ఎలాగో మానిటైజేషన్ ఇప్పట్లో అయ్యేటట్టు లేదు. సర్లే ఊరినే సరదాగైనా మన ఛానెల్ పేరు మీ ఛానెల్ పేరు ఏసుకో అని చెప్తే సర్లే అని ఆ అమ్మాయి చేత బేకరీలో అమ్మాయి చేత ఈ రోజా రాణి మన వ్లాగ్స్ అని రాయించి ఇలా కేక్ తీసుకొచ్చాను. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా కట్ చేయడానికి సిద్ధమయ్యాను. ఇంకో విషయం చెప్పాలి. నేను ఈ రోజారాని మన వ్లాగ్ సంవత్సరం అయిందండి. నేను స్టార్ట్ చేసి మధ్యలో ఒక 6 నెలలు నాకు చేయటం కుదరలేదు. అయినా సరే నేను 6 నెలల తర్వాత మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేశాను. ఇంటి పనులు చేసుకుంటూ ఛానల్ చేయాలంటే కొంచెం కష్టమే అయినా నేను కుదిరినప్పుడు ఏదో సరదాగా చేస్తున్నాను గానీ అంత సీరియస్‌గా చేస్తున్నానని నాకు అనిపించలేదు. ఇంకా వ్యూవర్స్‌కి ఉపయోగపడే చాలా విషయాలు నేను షేర్ చేసుకొని ఉపయోగపడే ఏమన్నా వీడియోస్ చేయాలని నాకు ఖాళీ దొరికినప్పుడు అనుకుంటూ ఉంటున్నాను. అది ఆ ప్రయత్నం వైపు నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. అలాగే నా ఛానెల్ నేను స్టార్ట్ చేసినాక తొందరగానే 4 అవర్స్ వాచ్ అవర్స్ వచ్చినియి. 4 అవర్స్ అంటే ఒక 500 తక్కువ 3700 దాకా నాకు వాచ్ అవర్స్ వచ్చినియి. కానీ మధ్యలో నేను ఒక 6 నెలలు స్టాప్ చేశాను. అప్పుడు ఈ వాచ్ అవర్స్ అన్నీ కలిపి 700 వాచ్ అవర్స్‌కెళ్ళిపోయింది. ఇంకా నాకు మోనిటైజేషన్ మీద ఇప్పట్లో ఏమి నమ్మకం లేదండి. అయినా సరే నేను ఛానెల్‌ని ఇంట్లో ఉండి సరదాగా కూడా చేస్తున్నాను. సరదాగానే కాకుండా ఏమన్నా వ్యూవర్స్‌కి ఉపయోగపడే వీడియోస్ కూడా చేద్దామని నేను అనుకుంటున్నాను. కుదిరితే నాకు ఫ్రీ టైమ్ దొరికితే ఇంట్లో పనులు చేసుకొని ఈ ఛానెల్ చేయాలంటే నాకు కొద్దిగా టైం కావాలి. అలాగే వ్యూవర్స్ కూడా ఉపయోగపడేవేమన్నా చేద్దామని నేను ఈ మధ్య కొంచెం బలంగానే డిసైడ్ అయ్యాను. దాని వైపు ముందడుగేయాలని నేను అనుకుంటున్నాను. మంచి వీడియోలతో నా ఛానెల్ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను.